రియల్ లైఫ్లో అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నెంబర్ తక్కువైన కొద్ది వాల్యూ పెరుగుతూ ఉంటుంది అంటారు కదా. సో అగైన్ ఇట్స్ వెరీ వియర్డ్ ఇది. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే రోజు ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు యూ మీట్ అప్ ఎవ్రీ డే అండ్ యూ స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ దెన్ ఫ్యామిలీ. సో ఇప్పుడేంటే హైదరాబాద్లో కన్నా లైక్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. సో షూటింగ్ అప్పుడు హార్డ్లీ ఇన్ టచ్. అప్పుడప్పుడు 1 or 2 months మాట్లాడుకోం కూడా ఫోన్లో. యూనో సో బిజీ అండ్ దే సో బిజీ. ఇప్పుడు ఒక డాక్టర్ అని ఇంకోటి. సో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇట్స్ లైక్ ఇప్పుడు వర్క్ ట్రిప్స్ కోసం ఎలా వెళ్తారు, ఒక పని కట్టుకుని వెళ్ళి వస్తారు కదా. సో ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు గో. ఒక షెడ్యూల్ వేసి కొంచెం వర్క్ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి ఐ గో విజిట్ దెమ్, స్టే విత్ దెమ్, స్పెండ్ సమ్ టైమ్ అండ్ కమ్ బ్యాక్. సో ఐ గివ్ దెమ్ దాట్ ఇంపార్టెన్స్. అండ్ ఈ మూవీలో ఫ్రెండ్షిప్ మెయిన్ ఆస్పెక్ట్ అని చెప్పారు డైరెక్టర్ గారు కూడా. సో అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేసి, ఇంతకుముందు కూడా ఫ్రెండ్షిప్ మీద మూవీస్ వచ్చి ఉన్నాయి. సో ఇందులో కొత్తదనం అండ్ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ అన్నారు. అండ్ మోస్ట్లీ మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ సిమిలర్, అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే. సో ఈ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంది? అండ్ ఈ మూవీలో ఫ్రెండ్షిప్ గురించి అంటే ఏ యాంగిల్లో చూపించబోతున్నారు? ఐ థింక్ ఉన్నదో ప్రజెంట్కి ఫ్రెండ్షిప్ మీద ఎక్కువ సినిమాలు వచ్చినాయి, బట్ ఎక్కువ సినిమాలు రాలేదు. బట్ ఇంత రియలిస్టిక్గా నాకు తెలిసి నాకు గుర్తుండి పెద్ద ఏం రాలా. సో రియలిస్టిక్ అంటే ఇప్పుడు నేను వాసు బెస్ట్ ఫ్రెండ్స్, శ్రీ విష్ణు ప్లేడ్ వాసు అనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే ఇప్పుడు సినిమా అన్న వెంటనే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చూపించాలంటే వెంటనే చేసి సాంగ్ అంతా చేయి తీయడు, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని చూపించాలి మనం. వెరీ సినిమాటిక్. కానీ రియల్ లైఫ్లో ఫ్రెండ్ మీద చేసి రే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే సరే చేతి వెళ్దాం పదా అంటాం. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యూ సీ ఇన్ ద ఫిల్మ్. సో ఎంత రియలిస్టిక్ ఎమోషన్స్తో అండ్ ఎందుకంటే మా రియల్ లైఫ్ నుంచి యూనో కిషోర్ రియల్ లైఫ్ నుంచి మా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటో అయ్యే కనపడతాయి. సో ఇట్స్ వెరీ రిలేటబుల్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇప్పుడు 5 ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్, నేను అభి అండ్ వాసు, మా ఇద్దరి మధ్య కథ ఉన్నా సరే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఊరికే స్క్రీన్ ఫిల్అప్ చేయడానికి ఒక గ్యాంగ్ ఉండాలి కదా అని కాదు. మీరు సినిమా చూసినా అర్థం అవుద్ది. ఆ గ్యాంగ్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా సరే, మన రియల్ లైఫ్లో మన గ్యాంగ్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ మిస్ అవుతాం. లేకపోతే ఆ సెకండ్ స్టాండర్డ్లో అదంతా జరిగేది కాదేమో కదా. సో ఒక ఫ్రెండ్ తీసేస్తే ఒక చంక్ ఆఫ్ లైఫ్ పోద్ది. సో అలాగే ఈ 5 ఫ్రెండ్స్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా సరే కథ మూవ్ అవుతాం, ఒక చంక్ ఇస్ గాన్ టోటలీ. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ఇది. సో వెరీ ట్రూ టు ది స్క్రిప్ట్. ఫ్రెండ్షిప్ ఫిల్మ్ అంటే ఇట్స్ ఫ్రెండ్షిప్ ఫిల్మ్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. ఓకే. సో ఇంతకుముందు కూడా మీరు వర్క్ చేశారు ఇద్దరు హీరోయిన్స్తో, ఈ మూవీలో కూడా వర్క్ చేశారు. అండ్ అనుపమ కూడా కొంచెం యంగ్, ఐ మీన్ మూవీస్ వైజ్ కూడా తనది 3rd మూవీ 4th మూవీ. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లవ్లీ ఎక్స్పీరియన్స్. అనుపమ టూ మచ్ మాట్లాడేసిందండి ఫంక్షన్లో తెలుగు. అసలు మీ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉండిపోయాను, అసలు ఎంత చక్కగా మాట్లాడేసింది అసలు. అనుపమ అదే అండి, షీఈస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ అవర్ వర్క్. అండ్ నాకు ఎప్పుడు అర్థమైందంటే సినిమా చేస్తుంది అంతా ఓకే. మిలాన్లో లాస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు ఐ వాస్ ఫీలింగ్ క్వైట్ లో అనమాట. అంటే లాస్ట్ డే ఇంకా ద ఫస్ట్ పర్సన్ ఐ వాస్ మిస్సింగ్ వాజ్ అభి. మళ్ళీ చేయలేనేమో కదా, యూనో ఐ లవ్ దిస్ క్యారెక్టర్ సో మచ్, ఐ లవ్ బీయింగ్ అభి సో మచ్. ఓకే కిషోర్ ఇంకా లాస్ట్ షాట్ నేను చేయలేమోలే అని చెప్పి సరదాగా, ఈ షాట్ నేను చేయట్లేదండి సమీర్ గారు, ఇది చేస్తే అయిపోతుంది నేను చేయను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. స్టఫ్ లైక్ దట్. అండ్ ద నెక్స్ట్ డే యూనిట్ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉన్నా. నా ఫ్లైట్ ఆఫ్టర్ డే అనమాట. యూనిట్ అందరూ వెళ్ళిపోతున్నారు. సో ఒక్కడే ఉన్నాను మిలాన్లో. వాస్ గోయింగ్ షాపింగ్ వెళ్దాం అనుకున్నాను, మూడ్ లేదని చెప్పి కూర్చున్నా అక్కడ కాఫీ షాప్లో కూర్చుని. ఐ వాస్ థింకింగ్, ఐ వాస్ ఫీలింగ్ క్వైట్ లో, ఐ వాస్ థింకింగ్ అబౌట్ దిస్ క్యారెక్టర్ అండ్ ఆల్ దాట్. అండ్ ఆ టైంలో అనుపమ కూడా యూరోప్లో అక్కడ ఉంది. సడన్లీ ఐ రిసీవ్ మెసేజ్ సేయింగ్ ఐ మిస్ మహా అని అమ్మాయి పెట్టింది. లైక్ నేను ఇక్కడ అభిని మిస్ అవుతుంది, నా అమ్మాయి మహాన్ మిస్ అవుతుంది. యూనో కైండ్ ఆఫ్ ద వే ద క్యారెక్టర్స్ ఆర్ రిటర్న్, యూ గో సో మచ్ ఇన్ టు ఇట్. అండ్ దెన్ దే ద ఫస్ట్ పీపుల్ యూ మిస్సింగ్. అంటే నిజంగా అభి అనే ఫ్రెండ్ వాడు ఉండి అది వెళ్ళిపోతున్నాడు, ఇంకా లైఫ్ మొత్తం కనపడ్డాము అన్న టైప్లో. అండ్ ఆ మెసేజ్ పెట్టిన తర్వాత ఐ రియలైజ్ యూనో నేను ఎంత మిస్ అవుతున్నాను, హౌ మచ్ ఐ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్, షీ ఆల్సో గాట్ ఇన్ టు ద క్యారెక్టర్. షీ ఈజ్ లైక్, అండ్ షీ ఈజ్ ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఎక్కువ బయట మాడుతూ ఉంటుంది, నేను మాట్లాడతాను. మీరు అన్నట్టు ప్రతి మూవీ తర్వాత ఆ క్యారెక్టర్ కొన్ని రోజులు మీరు ఉండిపోతే డూ యూ క్యారీ దట్ క్యారెక్టర్? టూ వేస్ అండి. క్యారెక్టర్ రైటర్ డైరెక్టర్ అనేవాళ్ళు క్యారెక్టర్ బాగా రాస్తే బయటికి రావడం కష్టం. క్యారెక్టర్ బాగా రాయిపోతే క్యారెక్టర్లోకి వెళ్ళడం చాలా కష్టం. క్యారెక్టర్లోకి వెళ్ళటం కష్టం కన్నా క్యారెక్టర్ నుంచి బయటికి రాకపోవడం ఐ థింక్ దట్స్ కొంచెం డిఫికల్ట్ అయినా సరే ఐ థింక్ దట్స్ బెటర్ ఆప్షన్. మీకు ఉండేదా కొన్ని రోజులు ఆ క్యారెక్టర్ ఉండిపోవడం కానీ దాని నుంచి బయటికి రావడం కష్టం? జగడం అప్పుడు విపరీతంగా ఉండేది. అండ్ కొన్ని సినిమాలు ఇప్పుడు రెడీ అనేది ఇట్ వాస్ మోర్ ఆఫ్ మీ ఇన్ రియల్ లైఫ్. కొంచెం
నేను నిజంగా వెళ్ళి బయట ఫైట్లు చేసి పంచాలు చెప్తే ఎలా ఉంటుందో ఇంట్లో ఫ్యామిలీతో ఎలా ఉంటాను వెరీ సో రెడీ అంత ప్రాబ్లం లేదు కానీ బట్ కొన్ని సినిమాలకి గెట్స్ కంద్రీగా ఇట్స్ నాట్ మీ అట్ ఆల్ నిజంగా బయట ఎలా ఉంటాను కంద్రీగా ఇట్స్ నాట్ లైక్ మనం క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి అని కూడా కాదు వచ్చామా హడావుడి చేసామా వెళ్ళిపోయామా అంతే వాసు కాన్సెప్ట్ కూడా ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్ జీ అర్థం కాదు ఎవరికి వచ్చామా ఇది చేసామా వెళ్ళిపోవాలి ఇప్పుడు రీమేక్ చేసినప్పుడు కూడా రీమేక్ తమిళ సినిమాలు చూస్తారు తమిళ్లో చేయడానికి కొంతమంది హీరోలు చూసారంట ఇప్పుడు వచ్చి వస్తే తెలంగాణ బాగుంది కానీ ఏం చేశారు అర్థం కావట్లేదు అన్నీ అయిపోయింది అంటే రీమేక్ చేయడానికి కూడా భయం వేస్తుంది చేయాలి ఉన్నాడు అక్కడ ఫోన్ చేసి నవ్వుతూ ఉన్నాడు ఈ హీరో అలా అన్నాడు ఆ హీరో అన్నాడు అందరికీ బాగుంది కానీ చేయాలంటే వాళ్ళకి అర్థం కావట్లేదు మీరు ఏం చేస్తారు సో కొన్ని క్యారెక్టర్స్ అలా ఉంటాయి దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇప్పుడు అభిరామ్ అనేది యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ అలా చేస్తే కానీ బ్యూటీ అనేది కనపడుతుంది దీనిలో. మీరేమో ఎనర్జెటిక్గా ఉంటారు, శ్రీ విష్ణుని తీసుకుంటే ఏమో నార్మల్గా బయట చాలా కామ్ ఉంటాడు, చాలా తక్కువ మాట్లాడతారు. మీ ఇద్దరికి ఎలా ఉంటుంది సింక్? రామ్ శ్రీ విష్ణుకు చాలా తేడా ఉన్నా సరే అభి వాసు స్క్రీన్ మీద మీరు పర్ఫెక్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళే కదరా, వీడి కోసం వీడు వీడి కోసం వీడు అంటే ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళది అనే టైప్లోనే ఉంటుంది. బయట అంటారా బయట శ్రీ విష్ణు అసలు ఎలాగ మాడుతూ ఉంటాడు అసలు అంటే మనకు వినపడకపోతే లిప్స్ వస్తాం అది కూడా కవర్ చేస్తుంటాడు కనపడతాం ఏదో లైబ్రరీలో ఉన్నాం మనం మాట్లాడకూడదా అనే టైప్లో ఉంటుంది. కానీ వన్స్ ఈ ఓపెన్స్ అప్ ఐ థింక్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఫస్ట్ డే నుంచి ఏదో ఉంది అండ్ ఆఫ్టర్ పాయింట్ ఈ ఓపెన్ అప్ ఈ ఓపెన్ అప్ అండ్ ఆల్ దాట్ మొత్తం వన్స్ ఈ ఓపెన్స్ అప్ రూమ్లో కూర్చుని ఒక 10 మంది ఉంటే శ్రీ విష్ణు తప్ప ఇంకెవ్వరూ మాట్లాడు అని మనకి నవ్వి 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 కడుపు నొప్పి చేసి కింద పడిపోయి దొల్లేస్తాం కానీ ఇంకెవ్వరు మాట్లాడే ఛాన్సే ఉండదు ఆ టైప్లో ఉంటాడు. సేమ్ తిరుమల కిషోర్ కిషోర్ అగైన్ ఇంత కాంట్రాస్ట్ చేంజ్ ఉండదు. కిషోర్ ఎప్పుడు నవ్విస్తానే ఉంటాడు. విష్ణు ఏంటంటే హీఈస్ బయట అసలు మాట్లాడు నైట్ అంతా ప్రేతంగా నవ్వేసి నెక్స్ట్ డే వచ్చేసి ఇంకో మనిషిలా వస్తాడు. అదేంటే నన్నే కదా ఎంత నవ్విచ్చేసి ఉంటుంది. ఓకే కిషోర్ ఈజ్ ఆల్వేస్ జోవియల్ అండ్ హీ ఆల్వేస్ లైక్స్ టు మేక్ పీపుల్ లాఫ్. అండ్ మీ కంటిన్యూస్గా మీ లాస్ట్ మూవీస్ తీసుకుంటే వైజాగ్లో షూట్ చేసి బోర్ కొట్టి మిలాన్కి వెళ్ళొచ్చారా లేకపోతే అది రిక్వైర్డా? వైజాగ్ సేమ్ ఇదే రియాక్షన్ ఇచ్చాను నేను వైజాగ్ అంటే. వైజాగ్ ఇస్ అ బ్యూటిఫుల్ సిటీ అండ్ ఆల్ దాట్ అండ్ ఐ లవ్ దట్. కానీ సమీర్ గారు వాజ్ కెమెరామెన్ ఫర్ ఆల్మోస్ట్ లాస్ట్ 3 or 4 ఫిల్మ్స్. సమీర్ గారితో అదే అన్న మీకు బ్యాక్గ్రౌండ్ బీచ్ మారట్లేదు, ఫోర్గ్రౌండ్ ఫేస్ మారట్లేదు, పర్లేదా అంటే అప్పటికి దే హ్యాడ్ దిస్ సెట్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్. అండ్ సమీర్ గారు బిగ్గెస్ట్ చీటర్ ఇన్ ద వరల్డ్ అంట. ఎందుకంటే అంటే అసలు ఎంత దారుణంగా చీట్ చేస్తారు ఆడియన్స్ మనకి మళ్ళీ స్క్రీన్ మీద మనకే తెలియదు. ఇప్పుడు నేను శైలజాలో కూడా ఒక షార్ట్లో ఇది ట్రైన్ వెళ్ళిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే దాకా ట్రైన్ లేదు, ఒక షార్ట్ తీయాలి. అటు చూసారు నీ షర్ట్ పట్టరా అన్నారు, ఎవరో షర్ట్ తీసేసి బ్యాక్గ్రౌండ్ అలా పెట్టేసి ఫుల్ అవుట్ ఫోకస్ పెట్టేసి ఎవరు పెట్టేశారు. ట్రైన్ లాగా కనపడుతుంది. యూ నాట్ ఈవెన్ డ్రైవింగ్ అలా పెడతారు, బ్యాక్గ్రౌండ్ అంతా మూవ్ అవుద్ది, కెమెరా మూవ్మెంట్ చేస్తారు, మనం ఏదో తోలేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఒక చోట ఇక్కడ పెడతారు, ఇంకో చోట ఇంకెక్కడో తీసుకెళ్ళి పెడతారు, ఆ షార్ట్ క్లోజ్ అంటారు. అసలు మనకి ఏం తెలియదు స్క్రీన్ మీద. సో బిగ్గెస్ట్ థియేటర్ అండి మీరు. అండ్ దట్ వేస్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ కూడా. ఎందుకంటే ఈ సినిమాకి ఎస్పెషలీ చాలామంది కెమెరామెన్ ఎవరో కానీ అసలు అదిరిపోయింది అంటే పట్టించుకుని చాలామంది సమీర్ గారు ఎవరో తెలిసిన వాళ్ళు కాకుండా అసలు తెలియని వాళ్ళు కూడా ఇంట్లో అమ్మమ్మ కానీ వాళ్ళు కానీ కెమెరామెన్ ఎవరో కానీ అసలు బాగా తీశారు కదా షార్ట్స్. దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ నేమ్ దట్ ఈస్ గెటింగ్. ఐ థింక్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అదే యాక్టర్ పెట్టుకుని అదే లొకేషన్ పెట్టుకుని ఈస్ బీన్ చేంజింగ్ అంటే ఐ థింక్ ఇట్స్ డన్ గుడ్. అండ్ వర్కింగ్ ఆన్ యువర్ లుక్స్ ఈ మూవీకి అది యాక్చువల్లీ బాగా సెట్ అయ్యాయి కూడా మీకు. అండ్ ఇక్కడ ఇలాగా యూ డిసైడెడ్ ఆర్ మీరు చూసి మీరు చేసిన తర్వాత యూ షో టు డైరెక్ట్? అది ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ వెనక ముందు నుంచి ఐ వాజ్ లైక్ ఐ జస్ట్ వాంట్ టు లుక్ డిఫరెంట్ అండ్ ఆల్ దాట్. సో నేను మొత్తం ట్రీట్మెంట్ చేసి గెటమెంట్ చేసి ఐ వాజ్ మై ఓన్ ట్రిప్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్స్ ఆల్సో టు ఇట్. అండ్ కిషోర్ ఎప్పుడైతే నరేట్ చేశాడో ఈ రాక్ బ్యాండ్ క్యారెక్టర్ దానికి దట్స్ హౌ దే ఆర్, జుట్టు పెంచి చేసుకుని గడ్డం చేసుకుని పేసింగ్లు పెట్టుకుంటారు, టాటూస్ వేయించుకుంటారు. పేసింగ్ టాటూలు వద్దులే కానీ ఇది మాత్రం మెయింటైన్ చేద్దాం అనుకున్నాం. అండ్ కొన్ని సీన్స్ కూడా ఇప్పుడు అనుకున్నాం గర్ల్ ఎలా ఎంటర్ అయినప్పుడు హీస్ ప్లేయింగ్ గిటార్, ఆ హెయిర్లోంచి అలా చూసి వైజాగ్ పీక్ సమ్మర్లో ఆ హ్యూమిడిటీలో ఆ హెయిర్ అది చాలా కష్టం. కానీ బట్ when you కనెక్ట్ అయిపోయామంటే ఐ థింక్ ఇట్స్ ఫీల్ బాగుంటుంది అనిపించింది అని. సో అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ మంచి స్టోరీ ఉన్న వాళ్ళు కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఈజీగా ఉంటుందా లేకపోతే హౌ డు దే అప్రోచ్ యూ?
చాలామంది కొత్త వాళ్ళతో కూడా చేసిన, సో ఐమ్ థింకింగ్ ఇట్స్ ఈజీ ఓన్లీ. అండ్ హౌ డు దే అప్రోచ్ అంటే చాలామంది తెలిసిన వాళ్ళ ద్వారానే వస్తారు. సడన్గా సమ్ ర్యాండమ్ పర్సన్ కమ్స్ యూ డోంట్ నో. చాలామంది పెద్దం గారిని అప్రోచ్ అవుతారు, కొంతమంది అన్న అప్రోచ్ అవుతూ ఉంటారు, కొంతమంది కాల్ మై మేనేజర్ డైరెక్ట్లీ, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు నేను పని చేసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఓకే. సో ఐ అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో అంటే ఈ ఫేస్ వరకు లుక్స్ చేంజ్ కాకుండా ఫిజికల్గా కూడా చేంజ్ అవ్వాలి అంటే యూఆర్ ఓకే విత్ దట్? అంటే ఓపెన్ ఈ సినిమా కూడా యాక్చువల్లీ అంటే ఛాలెంజింగ్గా మేబీ మెథడ్ యాక్టింగ్ అనుకోవచ్చు, అందులో ఉండిపోవడము, బిల్డింగ్ బాడీ. అండ్ ఈ సినిమాకి యాక్చువల్లీ లైట్ దిస్ క్యారెక్టర్ సిక్స్ ప్యాక్ అయినా అక్కర్లేదు ఈ క్యారెక్టర్ యాక్చువల్లీ, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఫీల్ డిఫరెంట్ అండ్ లుక్ స్లైట్లీ డిఫరెంట్. సో అందుకనే ఇప్పుడు దాకా చూసిన సినిమా అంటే ప్రీవియస్ సినిమాకి ఈ సినిమాకి బాడీ వైజ్ కూడా యూ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐ కైండ్ ఆఫ్ బల్క్డ్ అప్ అ బెట్ అండ్ దెన్ అగైన్ మళ్ళీ సెకండ్ హాఫ్ ఆ క్యారెక్టర్కి మళ్ళీ కొంచెం లైట్గా టోన్ ఉన్నాను. సో దీస్ థింగ్స్ అది డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ తెలియకుండా ఆడియన్స్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆఫ్టర్ 4 years వచ్చాడు అని వెంటనే ఓ వెయిట్ తగ్గాడు అని చూడరు, కానీ తెలియకుండా ఓ ఆఫ్టర్ 4 years లాగానే ఉంది, ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ లైక్ టు కీప్ ప్లేయింగ్. ఇప్పుడు సడన్గా మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఫర్ అన్ యాక్టర్ టు డూ ఇస్ ఇప్పుడు సిక్స్ ప్యాక్ చేయాలన్నా ఓ బాడీ బిల్డ్ చేయాలన్నా సరే జస్ట్ రైట్ క్యారెక్టర్ విచ్ ఇన్స్పైర్స్ ద యాక్టర్. అంతే. ఆ ఇన్స్పిరేషన్ ఒకటి వచ్చిందంటే ఐ థింక్ ఇట్స్ ద ఈజియెస్ట్. ఆ ఇన్స్పిరేషన్ రాకుండా బిల్డ్ చేయాలంటే మోస్ట్ డిఫికల్ట్. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఫిక్స్ అయ్యా? ఆర్ యూ లిజనింగ్ టు సమ్ స్క్రిప్ట్స్? విన్నాను, చాలా ఉన్నాయండి అండర్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళలో నేను ఉన్నాను వాళ్ళ వాళ్ళు. ఓకే. సో ఫైనల్గా ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ దెన్ ఐ విల్ ప్రాబబ్లీ డూ ఇట్. ఓకే, నైస్ టాకింగ్ టు యూ అండి. మాకు ఇంత టైం ఇచ్చి ఐ డ్రీమ్ వ్యూవర్స్తో మాట్లాడారు. థ్యాంక్స్.